మంటలు వస్తున్నాయని ఆ మంటలు వస్తున్నాయంటే ఏంటో అనేసి మేము చూడడానికి వచ్చాము. అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత కారు ఒకటి ఉంది, అది పూర్తిగా తగలడిపోయిందండి. తర్వాత బయట ఇంకో కారు ఉందండి రెడ్ కలరు, అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి. అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రోడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రోడు గేట్ దూపి లోపలికి వచ్చాడు. ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి. తను లోపల కార్ దగ్గరికి రావడం ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి. అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు. అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేసాడేమో అని. దేనికోసం చేశాడని ఏమో అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్. అయితే ఒక కారు యజమాని ఇతనండి, ఇంకో కారు యజమాని ఈయనండి. ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి, మిఠాలాల్ గారు అబ్బాయి. ఈయన కూడా రజనీకాంత్ గారు, ఈయన మిఠాలాల్ గారు అబ్బాయి అండి. వీళ్ళిద్దరే 2 కార్లు అండి. కుర్రోడు వయసు ఎంత ఉంటుందండి? కుర్రోడు వయసు సుమారు 14 సుమారు, మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ వీధిలో కుర్రోడే అండి, వీధిలో అద్దెకుండానికి వచ్చారు విద్యపు లక్ష్మణ్ అండి. అయితే వాళ్ళ అన్నయ్యని పట్టుకుని తీసుకొస్తే ఇతను ఇది మా తమ్ముడు అండి లోపల దిగింది. తమ్ముడిని అతను కన్ఫర్మ్ చేశాడండి. కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు ఆ కుర్రోని తీసుకోవడానికి వెళ్ళాడు. కార్లు ఎంత కాస్ట్ ఉంటాయండి? అది 5 లక్షలు కాదు. మీ కార్ ఏంటిది? ఆ కార్ ఏంటిది? ఈ కార్ రన్నింగ్ లో ఉందండి? 2 రన్నింగ్ లోనే ఉన్నాయి, 2 వాడతారండి. కంప్లైంట్ ఇవ్వరు ఇంకా, ఇప్పుడు కదా ఇప్పుడు ఇస్తారండి కంప్లైంట్. ఫైరల్ గా చెప్తారా? ఫైరల్ వచ్చారు కదండి. ఈరోజు మార్నింగ్ 10:15కి మా స్టేషన్కి ఒక ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పిఠాపురం మార్కెట్ ఏరియాలో సన్యాసరావు టెంపుల్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇమీడియట్గా మేము మా వెహికల్తో టర్న్అవుట్ అవ్వడము, ఇక్కడ కార్ అనేది ఒకటి ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. మేము సకాలంలో స్పందించి ఆ ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఫైర్లో ఎలాంటి లైవ్ లాస్ కానీ జరగలేదు. అయితే మేము ఏదైతే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎస్టిమేట్ చేయాల్సింది. సార్ ఇది మీకు ఎవరైనా ఏ విధంగా కంప్లైంట్ వచ్చిందండి? ఏమైనా కాల్ చేశారు వచ్చిందా? చెప్పండి. మాకు కాల్ వచ్చిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.